స్టీవ్ జాబ్స్. ఈ పేరు వింటే కొంతమందికి ఆపిల్ ప్రోడక్ట్ గుర్తొస్తుంది, మరి కొంతమందికి ఒక బిజినెస్ మోడల్ గుర్తొస్తుంది. ఈ వీడియో మాత్రం ఇద్దరి కోసం. ఇయర్ 1997. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీకి ఒక గర్వకారణం. ఫ్యూచర్ ని చేంజ్ చేసే పవర్ ఉన్న ఒక బ్రాండ్. ప్రపంచాన్ని మార్చబోతున్నామని మాటిచ్చిన యాపిల్ ఇప్పుడు శ్వాస కోసం పోరాడుతుంది. ఇది సాధారణ పతనం కాదు. కంపెనీ స్టాక్ ప్రైస్ 80% కుప్పకూలిపోయింది. ఒకప్పుడు బంగారం లాంటి షేర్లు ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకొని కాగితాల్లా మారిపోయాయి. 1996లో ఒకే సంవత్సరంలో దాదాపుగా $1,816 మిలియన్ లాస్. అది సరిపోక 1997లో దాదాపుగా $1 బిలియన్ లాస్. వరల్డ్ లో వాళ్ళ మార్కెట్ షేర్ 3% కి కరిగిపోయింది. సేమ్ టైంలో మైక్రోసాఫ్ట్ అండ్ IBM మార్కెట్ ని మింగేస్తున్నాయి. యాపిల్ ఆఫీస్ అంతా సైలెన్స్. కానీ అది ప్రశాంతత కాదు, అది భయంకరమైన ఆందోళన. డెస్క్ల మీద మిగిలిపోయిన పాత మ్యాక్ కంప్యూటర్లు, డెస్క్ డ్రాయర్స్ లో వదిలేసిన రిజిగ్నేషన్ లెటర్స్. రీటైల్ స్టోర్స్ లో యాపిల్ కంప్యూటర్స్ ఒక మూల దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఎవ్వరు చూడడానికి కూడా రావడం లేదు. ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గిపోతున్నారు. ఎంప్లాయీస్ బ్యాగ్స్ సర్దుకొని వెళ్ళిపోతున్నారు. మిగిలింది ఖాళీ కుర్చీలు, పేమెంట్ చేయలేని బిల్స్. యాపిల్ ఫైనాన్స్ టీమ్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకొక 90 డేస్ మాత్రమే అని. అంటే 3 నెలల్లో కంపెనీ తలుపులు మూసుకోవాల్సిందే అని క్లారిటీ వచ్చింది. అన్ని అయిపోయిన ఆ క్షణం, కానీ అదే క్షణంలో అద్భుతానికి వేదిక కానుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచే మొదలైంది బిజినెస్ హిస్టరీలో గొప్ప తిరుగుబాటు. ఇయర్ 1985. యాపిల్లో ఒక డిజాస్టర్ జరిగింది. ఫౌండర్, విజనరీ, క్రియేటివ్ రెబెల్ స్టీవ్ జాబ్స్ తానే సృష్టించిన కంపెనీ తలుపుల వెనక్కి నెట్టబడ్డాడు. ఆయన సీట్లో కూర్చోబెట్టిన వ్యక్తి జాన్ స్కెల్లే. పెప్సికోలో మిలియన్స్ ఆఫ్ బాటిల్స్ అమ్మించిన మార్కెటింగ్ లెజెండ్. అతనిని పిలిపించింది కూడా స్టీవ్ జాబ్సే. నీకు మిగతా జీవితం అంతా షుగర్ వాటర్ అమ్ముకోవాలనుందా, లేకపోతే నాతో కలిసి ప్రపంచాన్ని మార్చాలనుందా అని ఒక పవర్ఫుల్ డైలాగ్ తోటి పిలిచాడు. కానీ ఇప్పుడు స్టీవ్ బయట ఉన్నాడు, స్కెల్లే లోపల ఉన్నాడు. యాపిల్ డిఎన్ఏలో ఉన్న ఇన్నోవేషన్ అనే రక్తం మెల్లగా సన్నబడిపోయింది. ప్రోడక్ట్ డెవలప్మెంట్ రూమ్ వెనకాల ఉండే బోర్డ్ రూమ్ లో మార్కెటింగ్ చార్ట్స్, షేర్ హోల్డర్ ప్రెజెంటేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలైంది. అప్పుడు ఒక హిస్టారిక్ మిస్టేక్ ను కూడా చేశారు. ఒక కంప్యూటర్ ప్రైస్ ని $1,995 నుంచి $2,495 కి పెంచేశారు. అప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ చాలా సింపుల్. ప్రాఫిట్ మార్జిన్ ని పెంచి అడ్వర్టైజ్మెంట్స్ తో బ్రాండ్ ని తలతలలాడించాలి అని. కానీ ఈ లెక్కల్లో ఒక్కటి తగ్గింది. ఆ మిషన్ వెనక ఉన్న అసలు పర్పస్. మ్యాక్ కంప్యూటర్ ఒకప్పుడు కంప్యూటర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అస్, ఒక కామన్ మ్యాన్ కూడా ఉపయోగించగల, అందరికీ అందుబాటులో ఉండే కంప్యూటర్. కానీ ఇప్పుడు కంప్యూటర్, దానిలో ఉండే సాఫ్ట్వేర్ అన్ని సేమ్ జాబ్ చేస్తున్నాయి. కానీ ప్రైస్ చూస్తే చాలా మంది వెనక్కి తగ్గిపోతున్నారు. యాపిల్ ప్రోడక్ట్ స్లోగా ప్రజల చేతుల్లో నుంచి జారిపడి ఎలైట్ క్లాస్ డ్రాయింగ్ రూమ్ లో షోపీస్ గా మారిపోయింది. అదే క్షణం ఒక నిశ్శబ్ద పతనానికి నాంది పలికింది. సమ్వేర్ మిడిల్ ఆఫ్ 1990s యాపిల్ ఆఫీస్ లోపల ఒక కొత్త పిచ్చి మొదలైంది. మోడల్ మానియా. ఒకప్పుడు సింపుల్ గా అందరికీ అర్థమయ్యే ఒక కంప్యూటర్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పవర్ మ్యాక్, పర్ఫార్మా, క్వాడ్రా, సెంట్రిస్ ఈ పేర్లతో మొదలై లిస్టింగ్ అసలు ఆగలేదు. ప్రతి సిరీస్ లో కొత్త కొత్త వేరియంట్లు. పవర్ మ్యాక్ 6100, 7100, 8100, పర్ఫార్మా 5200 CD, 6200 CD, 6400 CD. అలా 70 కంటే ఎక్కువ మోడల్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. ఇది ఇన్నోవేషన్ కాదు, ఇది ఒక గందరగోళం. కస్టమర్ షాప్కి వెళ్ళి ఒక ప్రశ్న వేసేవాడు, వీటన్నిటిలో నాకు ఏది బెస్ట్ అని. షాప్ ఓనర్స్ కూడా నాకు ఏవి అర్థం కావట్లేదన్న సిచ్యువేషన్లో ఉండిపోయారు. ఇంకా దారుణం ఏంటంటే కొన్ని మోడల్స్ని కేవలం వేరే స్టోర్స్లో అమ్మటం కోసం వాటి ఫీచర్స్ని, పేర్లను మార్చి రీబ్రాండింగ్ చేసి అమ్మడం మొదలుపెట్టేశారు. మార్కెట్లో కాంపిటీటర్ వాళ్ళకి మైక్రోసాఫ్ట్ కాదు, యాపిల్ తన సొంత ప్రోడక్ట్స్తోనే పోటీ పడటం మొదలుపెట్టింది. మోడల్ మానియాకి వచ్చిన లాస్ దాదాపుగా $1 బిలియన్ విలువైన అమ్ముడు పోని ఇన్వెంటరీ. డిమాండ్ ఎక్కువగా ఉన్న మోడల్స్ ఏమో అవుట్ ఆఫ్ ద స్టాక్. ఎవ్వరూ పట్టించుకొని మోడల్స్ వేర్ హౌస్ లో పడిపోతున్నాయి. ఒకప్పుడు ప్రొఫెషనల్స్ కి ప్రీమియం బ్రాండ్ అయిన యాపిల్ ఇప్పుడు చీప్ పీసీలతోటి పోటీ పడుతూ మధ్యలో ఇరుక్కుపోయిన బ్రాండ్ గా మారిపోయింది. ఇది గందరగోళం కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ సూసైడ్. ఎంత పెద్ద కంపెనీ అయినా తప్పులు చేయక తప్పదు. కానీ సమ్వేర్ ఇన్ 90s యాపిల్ చేసిన తప్పులేంటో మీకు తెలుసా? అవి ఒక్కోటి మ్యూజియంలో పెట్టి చదవాల్సిన లెసన్స్ అవి. ఇది ఒక ప్రోడక్ట్ గ్రేవ్యార్డ్గా మారింది.
ఒకప్పుడు గేమ్ చేంజర్ అవుతుంది అనుకున్నాం, వాస్తవానికి గోతులో పడేసిన గ్రేవ్యార్డ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ గా మారింది. జాన్ స్కిల్లేకి ఒక డ్రీమ్ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం మొదలుపెట్టి ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. దాని ప్రైస్ రేంజ్ అరౌండ్ $700 to $900. ఒక ఫెయిల్యూర్ హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ ప్రోడక్ట్. అది బరువు తక్కువ, బ్యాటరీ లైఫ్ కూడా తక్కువ. మరి దాని రిజల్ట్ ఏంటో తెలుసా? $100 million ఖర్చు చేసిన కళ కాగితంలా చెదిరిపోయింది. గేమింగ్ మార్కెట్లో కూడా వచ్చేసారు. ప్రైస్ రేంజ్ $599. అదే టైంలో ప్లే స్టేషన్ $200 to $300 దొరికేసేది. అందులో గేమ్స్ అయితే కేవలం 18 టైటిల్స్ మాత్రమే ఉండేవి. అసలు ఇప్పుడు సేల్స్ గురించి ఇమాజిన్ చేయండి. ప్రొడ్యూస్ చేసిన 1 lakh యూనిట్స్ లో 42,000 యూనిట్స్ మాత్రమే సేల్ అయినాయి. డిజిటల్ వరల్డ్ లో వర్స్ట్ టెక్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది ఆ ప్రోడక్ట్. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే యాపిల్ కి ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది, కానీ దాన్ని నడిపించే స్పష్టమైన విజన్ లేదు అని. ఎండ్ రిజల్ట్ ఏంటి? ప్రతి ఫెయిల్యూర్ ప్రోడక్ట్ యాపిల్ ని ఇంకా కిందకి పాడేసింది. ఇది ఇక కేవలం ఒక ప్రోడక్ట్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక ఫైనాన్షియల్ బ్లడ్ బాత్. ఒకప్పుడు 1995లో యాపిల్ రెవెన్యూ $11.1 billion, ప్రాఫిట్స్ $424 million. అందరూ అనుకున్నారు ఇంకా యాపిల్ బలపడుతోంది అని. కానీ కేవలం 2 yearsలో ఆ నెంబర్స్ గార్బేజ్లోకి జారిపోయాయి. 1996లో $816 million లాస్. 1997లో ఇంకా ఘోరం, $1 billion బ్లడ్ బాత్. రెవెన్యూ 1995లో $11.1 billion నుంచి 1997లో $7.1 billion కి పడిపోయింది. ఇది కేవలం నెంబర్స్ పడటం కాదు, ఇది కంపెనీ నరాల మీద నడుస్తున్న కత్తిలా తయారైంది. క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే మరింత భయంకరంగా మారిపోయాయి. 1996 సెకండ్ క్వార్టర్లో $740 million లాస్. 1997లో ఫస్ట్ క్వార్టర్లో $120 million లాస్. థర్డ్ క్వార్టర్లో మరొక $780 million లాస్. ఈ సంఖ్యలు కేవలం పేపర్ పై ఉన్న లెక్కలు కాదు, ఇవి ఉద్యోగులు కోల్పోతున్న ఉద్యోగాల సంఖ్యలు. ఇవి ఇన్వెస్టర్లు మునిగిపోయిన డాలర్లు. ఇవి ఒకప్పుడు కళలతో నిండబడిన ఆఫీసులు ఇప్పుడు భయంతో కప్పబడినగా మారిపోయాయి. ప్రపంచం నమ్మింది ఇంకా 3 నెలలే మిగిలాయి అని. ఆ తర్వాత యాపిల్ ఉండదు అని. కంపెనీ వేసే ప్రతి స్టెప్ లాస్ట్ స్టెప్ అనిపించే సిచ్యువేషన్లోకి జారిపోయింది. అండ్ అదే టైంలో ఎవరో ఒకరు తిరిగి వచ్చి ఈ మరణ శిక్షను తప్పించబోతారని ఎదురు చూస్తుంది. 1997 యాపిల్ ఇక చివరి శ్వాస తీసుకుంటుంది అన్న సిచ్యువేషన్లో ఉంది. ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగులు గందరగోళంలో, మార్కెట్లో ఎవ్వరు పట్టించుకోని స్థితిలో ఉంది. కానీ ఒకరోజు ఒక బాగా తెలిసిన ఫేస్ ఆఫీస్ లాబీలోకి అడుగు పెట్టాడు. కళ్ళల్లో మళ్ళీ ఒక చిన్న మెరుపు, పెదవుల్లో సగం చిరునవ్వు. స్టీవ్ జాబ్స్ తిరిగి వచ్చాడు. కానీ ఇది కేవలం ఒక నార్మల్ హైరింగ్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ మూవ్గా మారబోతోంది. యాపిల్ తానే 1985లో బయటికి తోసేసిన మనిషి నుంచి మళ్ళీ సహాయం కోరింది. ఎందుకంటే జాబ్స్తో పాటు ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ డెవలప్మెంట్ చేయబోయే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అదే టెక్నాలజీ తర్వాత మ్యాక్ ఓఎస్ గుండెగా మారింది. తిరిగి వచ్చిన వెంటనే జాబ్స్ స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ని చాలా ఫేస్ చేశారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఆన్సర్ ఒకప్పుడు టఫ్ కాంపిటీటర్ అయిన మైక్రోసాఫ్ట్. బాస్టన్లో మ్యాక్ వరల్డ్ ఎక్స్పోలో అమెరికన్స్ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. స్టీవ్ జాబ్స్ నుంచున్న స్టేజ్ పైన వెనక ఒక పెద్ద స్క్రీన్లో బిల్ గేట్స్ ఫేస్ ప్రత్యక్షమైంది. అందరూ షాక్ అయ్యారు. కానీ జాబ్స్ మాత్రం ఒక్క స్మైల్తో ఆయన అనౌన్స్మెంట్ని మొదలుపెట్టాడు. మైక్రోసాఫ్ట్ $150 million యాపిల్లో ఇన్వెస్ట్ చేస్తుంది అని, ఆఫీస్ ఫర్ మ్యాక్ ని 5 సంవత్సరాల పాటు సపోర్ట్ చేస్తుంది అని, పేటెంట్ వివాదాలు ముగియబోతున్నాయి అని, అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మ్యాక్లో డిఫాల్ట్ బ్రౌజర్ అవుతుంది అని. ఇది చాలా మందికి అవమానంలా అనిపించింది. ఎనిమితోటి అగ్రిమెంటా? కానీ జాబ్స్కి ఇది ఒక లైఫ్ సపోర్ట్. ప్రాణాలు కాపాడుకోవాలి, ఆ తర్వాత యుద్ధాన్ని గెలవచ్చు అనే ఒక విషయాన్ని బాగా నమ్మాడు. అలా 90 daysలో దివాలా తీసే దిశగా వెళ్తున్నటువంటి ఒక కంపెనీకి మళ్ళీ ఊపిరి వచ్చింది. యాపిల్లోకి తిరిగి అడుగుపెట్టిన స్టీవ్ జాబ్స్ వెంటనే ఒక ఫస్ట్ షాక్ ఇచ్చేశాడు. 70కి పైగా ఉన్న యాపిల్ ప్రోడక్ట్స్లో 70% వెంటనే కట్ చేశాడు. ఆ టైంలో యాపిల్ ప్రోడక్ట్స్ లో ఒక కన్ఫ్యూజన్. డజన్ల కొద్ది ల్యాప్టాప్స్, డజన్ల కొద్ది డెస్క్టాప్స్, పైగా ఎన్నో వేరియంట్స్. కస్టమర్ ఏది కొనాలి అన్నది కూడా రీటైలర్ కి ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్ లో ఉంది. జాబ్స్ ఆ కన్ఫ్యూజన్ కి ఒక సింపుల్ చాట్ తోటి సాల్వ్ చేసేసాడు. ఒకవైపు కన్స్యూమర్స్, ఒకవైపు ప్రొఫెషనల్, ఒకవైపు డెస్క్టాప్, ఒకవైపు పోర్టబుల్. కేవలం 4 బాక్సులు.
కన్స్యూమర్ డెస్క్టాప్ కోసం ఐమ్యాక్, కన్స్యూమర్ పోర్టబుల్ కోసం ఐబుక్, ప్రో డెస్క్టాప్ కోసం పవర్ మ్యాక్ G3, ప్రో పోర్టబుల్ కోసం ప్రో బుక్ G3. ఇది ఒక రెవల్యూషనరీ డెసిషన్. సంవత్సరాలుగా బిజినెస్ ని డ్యామేజ్ చేస్తున్న అన్నెసరీ ప్రోడక్ట్ కన్ఫ్యూజన్ ఒక్క రోజులోనే వానిష్ అయిపోయింది. జాబ్స్ స్లో వైస్ తో ఒక మాట చెప్పారు, మనకి ఫోకస్ కావాలి, కొన్ని ప్రోడక్ట్స్ తోటే ప్రపంచాన్ని గెలవగలం. అన్ని ప్రోడక్ట్స్ ని క్లోజ్ చేసి పడేశారు. మ్యాక్ క్లోన్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు కొనని మోడల్స్ ఒక్క దెబ్బతో క్లోజ్ అయిపోయినాయి. ఇక మిగిలింది 4 క్లియర్ స్ట్రాంగ్ పిల్లర్స్. ఈ స్ట్రాటజీ తోటే యాపిల్ దిశని మార్చేశారు. ఒకప్పుడు కూలిపోతున్న కంపెనీకి ఇప్పుడు తిరిగి గెలిచే రోడ్ మ్యాప్ దొరికింది. దీన్నే 4 క్వాడ్రంట్ స్ట్రాటజీ అని అంటారు. ప్రోడక్ట్ కట్స్ తర్వాత యాపిల్ కి ఒక క్వశ్చన్ మార్క్ లా అయిపోయింది, కంపెనీని మళ్ళీ బ్రాండ్ గా ఎలా నిలబెట్టాలి అని. 1997లో యాపిల్ దగ్గర ఉన్న కొత్త ప్రోడక్ట్స్ చాలా తక్కువ. కానీ స్టీవ్ జాబ్స్ కి తెలుసు, ఇన్నోవేషన్ రాకముందే మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించాలి అని. అప్పుడు ఎవాల్వ్ అయింది థింక్ డిఫరెంట్. ఈ క్యాంపెయిన్ ప్రోడక్ట్స్ ని అమ్మలేదు, ఇది కళలు నమ్మింది. ఇది కంప్యూటర్స్ గురించి కాదు, ప్రపంచాన్ని మార్చిన వారి గురించి. హియరెస్ టు ద క్రేజీ వన్స్ అనే ఒక మొదలయ్యే వాయిస్ ఓవర్ స్క్రీన్ పై ఒక్క మెసేజ్, థింక్ డిఫరెంట్. ప్రపంచం ఇప్పుడు మొదటిసారి గ్రహించింది యాపిల్ కేవలం కంప్యూటర్స్ తయారు చేసే కంపెనీ కాదు, యాపిల్ అనేది ఒక ఉద్యమం అని. ఆ సమయంలో కొత్త ప్రోడక్ట్స్ చాలా తక్కువ, కానీ థింక్ డిఫరెంట్ వల్ల ప్రజలు మళ్ళీ యాపిల్ ని గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. ఇది కస్టమర్స్ లో ఒక ఆశ, డెవలపర్స్ లో ఒక నమ్మకం, ఇన్వెస్టర్స్ లో ఒక కాన్ఫిడెన్స్ ని తీసుకొని వచ్చింది. ఆ సింపుల్ 2 words, థింక్ డిఫరెంట్, యాపిల్ ని ఒక చనిపోతున్న బ్రాండ్ నుంచి మళ్ళీ లెజెండ్ గా మార్చేసింది. కొన్ని ఇయర్స్ లోనే ప్రామిస్ ని నిలబెట్టుకుంది. ఒకదాని తర్వాత ఒకటి కొత్త రెవల్యూషనరీ ప్రోడక్ట్స్ ని వరుసగా తీసుకొచ్చేసింది. 1997లో మళ్ళీ ఊపిరి పీల్చుకున్న యాపిల్ ఇంకా అసలు ఆగలేదు. నెక్స్ట్ 10 years వరకు ఇది కేవలం ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయడం కాదు, ఇది ఒక రెవల్యూషన్ గా మార్చేసింది. 2001 ఐపాడ్ టైం అది. స్టీవ్ జాబ్స్ ఒక చిన్న డివైస్ ని ఎత్తి చూపించాడు, 1000 songs in 1 pocket అని. ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మ్యూజిక్ ఇండస్ట్రీ తలకిందులైపోయింది. సోనీ వాక్మెన్ యుగం ముగిసిన టైం అది. ఐపాడ్ ఒక కొత్త సింబల్ గా మారిపోయింది. 2003 ఐట్యూన్స్ లాంచ్ అయిన టైం అది. ఐట్యూన్స్ స్టోర్లో సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవటానికి కేవలం ఒక $1 ఖర్చు పెడితే లీగల్గా డౌన్లోడ్ చేసే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. పైరసీతో బాధపడుతున్న మ్యూజిక్ ఇండస్ట్రీని కాపాడిన ఒక తాడులాగా మారింది అది. 2007 ఐఫోన్ లాంచ్ అయిన టైం అది. ఇది యాపిల్ హిస్టరీలో ఒక డ్రమాటిక్ మూమెంట్ గా మారిపోయింది. ఇవాళ మేము 3 రెవల్యూషనరీ ప్రోడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి, ఒక ఐపాడ్, ఒక ఫోన్, ఒక ఇంటర్నెట్ కమ్యూనికేటర్. ఇవన్నీ వేరు డివైసెస్ కాదు, ఒకటే డివైస్. మేము దాన్ని ఐఫోన్ అని పిలుస్తాం. హాల్లో ఆడియన్స్ అందరికీ ఒక లిమిట్ లేని హ్యాపీనెస్ వచ్చేసింది. మొబైల్ ఇండస్ట్రీలోని పెద్ద కంపెనీలు, నోకియా, బ్లాక్బెర్రీ, మోటరోలా లాంటి పెద్ద కంపెనీలు ఒక్కసారి ఒక్క సెకండ్లో పాత ఫోన్స్ లాగా మారిపోయాయి. 2010లో ఐప్యాడ్, దిస్ ఈజ్ ద పోస్ట్ పీసీ ఎరా అని జాబ్స్ డిక్లేర్ చేసేసిన టైం అది. బుక్స్ చదవటం, సినిమాలు చూడటం, వెబ్ బ్రౌజింగ్ అన్నీ ఇంకా ఒకటే స్క్రీన్లో. ఆ రోజు నుండి టాబ్లెట్ అనేది ఐప్యాడ్కి సినానిమ్ గా మారిపోయింది. యాపిల్ ఎకోసిస్టమ్, యాప్ స్టోర్, ఐక్లౌడ్ 2008లో స్టార్ట్ అయిన ఒక యాప్ స్టోర్ చిన్న డెవలపర్లకి గ్లోబల్ మార్కెట్ గా మారిపోయింది. ఐక్లౌడ్ అన్ని డివిజన్స్ ని కలిపిన ఒక మ్యాజిక్. ఇవి అన్ని కలిపి యాపిల్ ని కేవలం ఒక కంప్యూటర్ కంపెనీ నుంచి వరల్డ్ అనే మోస్ట్ ఎఫెక్టివ్ టెక్ ఎకోసిస్టమ్ గా మార్చేసింది. 2001 నుండి 2010 వరకు ప్రతి ప్రోడక్ట్ ఒక రెవల్యూషన్, ప్రతి లాంచ్ ఒక ఇండస్ట్రీని ముంచెత్తిన తుఫాను. అందుకే ఆ డికేడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అని పిలుస్తారు. 2011 ఒక యుగం ముగిసింది. స్టీవ్ జాబ్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల CEO పోస్ట్ నుంచి తప్పుకున్నాడు. యాపిల్ వెనక ఉన్న క్రియేటివ్ జీనియస్ ఇంకా ముందుకి నడిపించలేడు. ఇప్పుడు ఒక ప్రశ్న, జాబ్స్ లేకుండా యాపిల్ బతుకుతుందా అనేది. ఈ సీట్లో కూర్చున్నాడు టిమ్ కుక్. జాబ్స్ లా ఓపెన్ అనౌన్స్మెంట్ అండ్ నాయిస్ చేసేవాడు కాదు. అతని సూపర్ పవర్ ఆపరేషన్స్, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్స్ లో 100% ఎక్యురసీ. సప్లై చైన్ మాస్టర్ అతను. కుక్ ప్రపంచాన్ని ఒక పెద్ద చెస్ బోర్డ్ లాగా మార్చేశాడు. చైనా ఫ్యాక్టరీలు, గ్లోబల్ సప్లయర్స్, షిప్పింగ్ రూట్స్ అన్నీ ఒక
క్లాక్ లా పనిచేసేలాగా ఆర్గనైజ్ చేశాడు. దాని రిజల్ట్ ఐఫోన్లు లాంచ్ అయిన రోజే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల యూనిట్లు కన్జ్యూమర్స్ చేతుల్లోకి చేరేలాగా చేశాడు. రికార్డ్ బ్రేకింగ్ ఫైనాన్షియల్స్. 2011లో యాపిల్ రెవెన్యూ $108 బిలియన్, 2022లో $394 బిలియన్. ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మార్చేశాడు. సర్వీస్ ఎకోసిస్టమ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేశాడు. టిమ్ కుక్ ఒక కొత్త డైరెక్షన్లో యాపిల్ని నడిపించడం మొదలుపెట్టాడు. యాపిల్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్, యాపిల్ పే, యాపిల్ టీవీ ప్లస్ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా సర్వీసెస్ ద్వారా కూడా బిలియన్ల డాలర్లు సంపాదించే మిషన్స్గా మార్చేశాడు. ప్రోడక్ట్ ఎవాల్యుయేషన్ తగ్గింది. జాబ్స్ తర్వాత కొత్త రెవల్యూషనరీ ప్రోడక్ట్స్ తక్కువ అనే ఒక కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఐఫోన్ ప్రతి ఇయర్ బెటర్ అవుతూ మొదలైంది. యాపిల్ వాచ్, ఎయిర్పోర్ట్స్, M1 చిప్స్తో మరోసారి తన పవర్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. స్టీవ్ జాబ్స్ యాపిల్కి విజన్ ఇచ్చాడు, కానీ టిమ్ కుక్ ఆ విజన్ని ఒక స్ట్రాంగ్, లాంగ్ లాస్టింగ్ ఇంజన్గా మార్చేశాడు. ఇది కేవలం సర్వైవల్ కాదు, ఇది ఒక ఆపరేషనల్ ఎక్సలెన్స్. ఒక కంపెనీని $1 ట్రిలియన్ ఎంపైర్గా మార్చిన ఒక సైలెంట్ రెవల్యూషన్. ఒకప్పుడు 90 డేస్లోనే మూసుకుపోతుంది అనుకున్న ఒక కంపెనీ ఈ రోజు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా మారిపోయింది. అది యాపిల్. ఇది కేవలం ఒక బిజినెస్ స్టోరీ కాదు, ఇది ఒక జీవితం లాంటి కథ. లెసన్ 1: విజన్ లేకపోతే టాలెంట్ ఎంత ఉన్నా వేస్ట్. ఎర్లీ 90స్లో యాపిల్ దగ్గర టాలెంటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు, కానీ క్లియర్ విజన్ లేకపోవడంతో న్యూటన్, పిపిన్ లాంటి ప్రోడక్ట్స్ ఫెయిల్ అయిపోయినాయి. అండ్ లెసన్ 2: ఫోకస్ ఈజ్ పవర్. జాబ్స్ తిరిగి వచ్చి 70 మోడల్స్ని కేవలం 4 మోడల్స్గా కట్ చేశాడు. మన జీవితంలో కూడా ఇదే నిజం. చిన్న చిన్న పనుల్ని కాకుండా ప్రైమరీ టార్గెట్ పై దృష్టి పెడితేనే గెలుస్తుంది. అండ్ లెసన్ 3: బ్రాండ్ అనేది కేవలం ఒక లోగో కాదు, థింక్ డిఫరెంట్. క్యాంపెయిన్ కేవలం ప్రోడక్ట్స్ని సేల్ చేయలేదు, ప్రజల హృదయాల్లో నిప్పుని రేపింది. మన పేరు ఒక బ్రాండ్, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. అండ్ లెసన్ 4: సైలెంట్ లీడర్షిప్ కూడా పవర్ఫుల్గా ఉంటుంది. స్టీవ్ జాబ్స్ గర్జనతో గెలిచాడు, టిమ్ కుక్ నిశ్శబ్దంతో గెలిచాడు. లీడర్షిప్కి ఒకే ఫార్ములా లేదు, నిజాయితీగా ముందుకు నడిపితే చాలు. యాపిల్ స్టోరీ మనకి ఒక లైఫ్ లెసన్ చెప్తుంది. ఏ పతనం శాశ్వతం కాదు, ఏ బ్యాడ్ సిచ్యువేషన్ లాంగ్ లాస్టింగ్ సిచ్యువేషన్గా కాదు. డ్రీమ్స్, ఫోకస్ అండ్ క్లియర్ విజన్ ఉంటే చాలు. ప్రపంచం ఇది అసాధ్యం అన్నది కూడా మనమే చరిత్రగా తిరగరాయగలుగుతాం. యాపిల్ ఒక కంపెనీ కాదు, ఇది మనందరికీ గుర్తు చేసే ఓ లెసన్. థింక్ డిఫరెంట్ అండ్ లివ్ డిఫరెంట్.